మనం వాహనాల్లో వాడే పెట్రోల్ మరియు డీజిల్ దగ్గర నుంచి కూర్చునే కుర్చీలు, వేసుకునే బట్టలు, పర్ఫ్యూమ్స్, విటమిన్స్, ట్యాబ్లెట్స్, ఇంక్, పెయింట్స్, షాంపూస్, ప్లాస్టిక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే షూ పాలిష్ దగ్గర నుంచి హెల్మెట్ వరకు దాదాపు 1800కు పైగా ప్రొడక్ట్స్ని తయారీకి కావలసిన ఒకే ఒక్క పదార్థం క్రూడ్ ఆయిల్. అందుకే ఈ క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది. అంత డిమాండ్ ఉంది కాబట్టే ప్రపంచవ్యాప్తంగా రోజుకి 82 లక్షల బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ని మనం భూమి నుంచి బయటికి తీస్తున్నాం. మన ఇండియా కూడా గత సంవత్సరం 156 కోట్ల బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ని వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. దీని విలువ 5,65,000 కోట్ల రూపాయలు. అసలు ఈ క్రూడ్ ఆయిల్ భూమి లోపల ఎలా తయారవుతుంది, ఒక ప్లేస్లో క్రూడ్ ఆయిల్ ఉందా లేదా అన్నది ఎలా గుర్తిస్తారు, అలా గుర్తించి క్రూడ్ ఆయిల్ని బయటికి ఎలా తీస్తారు, దీని నుంచి పెట్రోల్ మరియు డీజిల్ని ఎలా తయారు చేస్తారు, తయారైన దగ్గర నుంచి మన వరకు వచ్చేసరికి పెట్రోల్ మరియు డీజిల్పై ఎవరెవరు ఎంత కమిషన్ తీసుకుంటారు, మన గవర్నమెంట్ పెట్రోల్ మరియు డీజిల్పై పన్నుల రూపంలో సంవత్సరానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలను సంపాదిస్తుంది. ఇలాంటి పెట్రోల్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, మీరు గనక ప్రపంచంలో ప్రతి ఒక్క సీక్రెట్ని తెలుసుకోవాలనుకుంటే గనక ది సీక్రెట్ అయిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో చూసేటప్పుడు మీకు ఏదైతే అనిపించిందో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్, కామెంట్, సబ్స్క్రైబర్సే నాకు ఎంతో ఎనర్జీని ఇచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను. క్రూడ్ ఆయిల్ ఎలా తయారవుతుంది? లక్షల సంవత్సరాల క్రిందట సముద్రంలో చనిపోయిన జీవులు, చిన్న చిన్న మొక్కలు సముద్రం లోపల అడుగు భాగానికి వెళ్ళాయి. అలా చనిపోయి పడిపోయిన జంతువులు మరియు మొక్కలపై ఇసుక ఇంకా బురద పేరుకుపోయి కొన్ని లేయర్స్గా ఏర్పడ్డాయి. ఏదైనా ఒక జంతువు చనిపోయితే అది ఆక్సిజన్ వల్లే కుళ్ళిపోయి భూమి లోపల కలిసిపోతుంది. కానీ సముద్రంలో ఈ బురద మరియు కింద ఎలాంటి ఆక్సిజన్ లేకపోవడం వల్ల చనిపోయిన జీవులు కుళ్ళిపోకుండా కిరోజిన్ అనే పదార్థంగా మారతాయి. అలా వీటిపై పడిన ఇసుక మరియు బురద మూలంగా టెంపరేచర్ అండ్ ప్రెషర్ పెరిగి కిరోజిన్ క్రూడ్ ఆయిల్గా లేదా న్యాచురల్ గ్యాస్గా మారుతుంది. లోపల టెంపరేచర్ 80 నుంచి 120 డిగ్రీస్ ఉంటే కిరోజిన్ క్రూడ్ ఆయిల్ గాను, 120 నుంచి 150 డిగ్రీస్ మధ్యలో ఉంటే కిరోజిన్ న్యాచురల్ గ్యాస్ గాను మారుతుంది. ఇలా ఒక చనిపోయిన జంతువు క్రూడ్ ఆయిల్గా మారడానికి దాదాపు 22 లక్షల సంవత్సరాలు టైం పడుతుంది. మనం ఇప్పుడు వాడే పెట్రోల్ మరియు డీజిల్ కొన్ని లక్షల సంవత్సరాల క్రిందట చనిపోయిన జంతువుల నుండి వచ్చింది. ఇలా 1 లీటర్ పెట్రోల్ తయారవ్వడానికి దాదాపు 22,000 కిలోల మెటీరియల్ కావాల్సి ఉంటుంది. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది క్రూడ్ ఆయిల్ తయారవ్వడానికి ఎంత కష్టం అనేది. అసలు ఒక ప్లేస్లో ఆయిల్ ఉందో లేదో అన్నది ఎలా తెలుసుకుంటారు అన్నది ఇప్పుడు చూద్దాం. ఒక ప్లేస్లో క్రూడ్ ఆయిల్ ఉందో లేదో గుర్తించడం చాలా కష్టం. దీన్ని గుర్తించడానికి సిస్మిక్ టెస్ట్ అని యూజ్ చేస్తారు. ఈ టెస్ట్ని ఎలా చేస్తారో తెలుసుకునే ముందు భూమి యొక్క లేయర్స్ గురించి తెలుసుకోవాలి. మన భూమి యొక్క పొరలు వివిధ లేయర్స్లో తయారయ్యాయి. ఒక్కో లేయర్కి ఒక్కో క్వాలిటీ ఉంటుంది. ఏ ప్లేస్లో అయితే ఈ ఆయిల్ ఉందో లేదో తెలుసుకుందాం అనుకుంటే అక్కడికి ఒక ట్రాక్ని తీసుకెళ్తారు. ఈ ట్రాక్ని సిస్మిక్ వైబ్రేటర్ అంటారు. ఈ ట్రాక్ లో ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్స్ని భూమి లోపలికి పంపుతుంది. ఆ సౌండ్ వేవ్స్ భూమి లోపలికి ట్రావెల్ అయ్యి భూమిలో ఒక్కో పొరని తాకినప్పుడు ఒక్కో రకంగా రిఫ్లెక్ట్ అవుతాయి. అలా రిఫ్లెక్ట్ అయిన సౌండ్స్ని భూమి పైన అమర్చిన జియోఫోన్స్ అనే మైక్రోఫోన్స్ ద్వారా రికార్డ్ చేస్తారు. ఈ మైక్రోఫోన్స్ ఎంత పవర్ఫుల్ అంటే చిన్న గడ్డి పరక కదిలిన సౌండ్ని కూడా ఇవి పర్ఫెక్ట్గా రికార్డ్ చేస్తాయి. సముద్రంలో ఉన్న ఆయిల్ కనుక్కోవడానికి కూడా ఇదే ప్రాసెస్ని యూజ్ చేస్తారు. సముద్రంపై ఉండే సిస్మిక్ వైబ్రేటర్తో 250 డెసిబెల్స్ అంటే 10 గన్నులు ఒకేసారి పేలిస్తే వచ్చేంత సౌండ్ని ప్రతి 10 సెకండ్లకు ఒకసారి సముద్రం లోపలికి పంపిస్తారు. అలా పంపించిన సౌండ్ భూమి యొక్క లేయర్స్ని తాకి బయటికి వచ్చిన వెంటనే పైనున్న మైక్రోఫోన్స్తో ఆ సౌండ్స్ని రికార్డ్ చేస్తారు. అలా రికార్డ్ చేసిన సౌండ్ యొక్క డేటాని సూపర్ కంప్యూటర్లో ప్రాసెస్ చేసి దాన్ని శాటిలైట్ యొక్క ఇమేజెస్ని కూడా యాడ్ చేసి ఆ ప్లేస్లో ఆయిల్ ఉందో లేదో అన్నది గుర్తిస్తారు. ఒక ప్లేస్లో ఆయిల్ ఉందో లేదో అని తెలుసుకోవడానికి ప్రస్తుతం మన దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ఇదే. ఈ ప్రాసెస్ ద్వారా కేవలం 20% ష్యూరిటీతో మాత్రమే మన ఆయిల్ ఉందో లేదో అన్నది తెలుసుకోగలుగుతాం. రీసెంట్గా పాకిస్తాన్ కరాచీకి 200 కిలోమీటర్ల దూరంలో సముద్రం లోపల ఆయిల్ కోసం 5,600 మీటర్లు డ్రిల్ చేసింది.
ఇందుకు గాను $100 మిలియన్ అంటే ఇండియా కరెన్సీలో 700 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. కానీ ఒక్క చుక్క ఆయిల్ కూడా దొరకలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒక ప్లేస్లో ఆయిల్ ఉందో లేదో అన్నది తెలుసుకోవడం ఎంత కష్టమో. ఒకవేళ సముద్రం లోపల ఉన్న ఒక ప్లేస్లో క్రూడ్ ఆయిల్ ఖచ్చితంగా ఉందని కన్ఫర్మ్ అయితే దాన్ని ఎలా బయటికి తీస్తారో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆ ప్లేస్లోకి డ్రిల్ బాజ్ అనే వెహికల్ని పంపిస్తారు. శాటిలైట్ సిగ్నల్స్ని యూజ్ చేసి ఏ ప్లేస్లో అయితే ఆయిల్ ఉందని కన్ఫర్మ్ అయిందో ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో ఈ వెహికల్ని నిలబెడతారు. ఈ వెహికల్కి కింద ఉండే ప్రొపెల్లర్స్ అలలు వచ్చినా ఇది కదలకుండా ఒకే పాయింట్లో ఉండే విధంగా చేస్తారు. మొదట కండక్టర్ పైప్ని భూమి లోపలికి పంపి డ్రిల్ చేసి ఫిట్ చేస్తారు. ఫిట్ చేసిన వెంటనే డ్రిల్లింగ్ పైప్ని పైకి లాగేస్తారు. ఆ డ్రిల్లింగ్ పైప్ని ఒక డ్రిల్ బిట్కి ఫిట్ చేసి దాన్ని కండక్టర్ పైప్లోకి పంపి డ్రిల్లింగ్ని స్టార్ట్ చేస్తారు. డ్రిల్లింగ్ కోసం హై ప్రెజర్ ఉన్న వాటర్ని యూజ్ చేస్తారు. సముద్రం లోపల ఎంత ప్రెజర్ ఉంటుందంటే మనపై భూమిపై ఉండే ప్రెజర్ కన్నా 500 రెట్లు ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఈ ప్రెజర్కి చేసిన హోల్ కూడా కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండడానికి కొన్ని మీటర్లు డ్రిల్ చేశాక డ్రిల్లింగ్ పైప్ని బయటికి తీసి ఇంకో పైప్ని ఫిట్ చేస్తారు. దాన్ని ఫిట్ చేశాక డ్రిల్లింగ్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఒకవేళ క్రూడ్ ఆయిల్ బయటికి వస్తే అది సముద్రంలో కలవకుండా చూసుకోవాలి. ఎందుకంటే 1 లీటర్ క్రూడ్ ఆయిల్ దాదాపు 10 లక్షల లీటర్ల నీటిని పొల్యూట్ చేస్తుంది. దీనివల్ల సముద్రం లోపల నివసించి ఎన్నో జీవులు చనిపోతాయి. అలా జరగకుండా ఉండడానికి మరో మెషిన్ అయినటువంటి గ్లోడ్ ప్రొవెంచర్ని ఫిట్ చేస్తారు. ఇది భూమి లోపల నుంచి వచ్చే ఆయిల్ని సముద్రపు నీటితో కలవకుండా ఆపుతుంది. ఆ మెషిన్ని ఫిట్ చేశాక మళ్ళీ డ్రిల్లింగ్ని స్టార్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు డ్రిల్లింగ్ కోసం నీటికి బదులు స్పెషల్ మట్టిని యూజ్ చేస్తారు. ఎందుకంటే అంత లోతులో అక్కడుండే ప్రెజర్కి డ్రిల్లింగ్ కోసం మనం నీటిని యూజ్ చేసిన హోల్ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండడానికి స్పెషల్ మట్టిని లోపలికి పంపి డ్రిల్లింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ డ్రిల్లింగ్ సక్సెస్ అయితే గ్యాస్ బయటికి రావచ్చు, లేదా ఆయిల్ బయటపడవచ్చు, లేదా గ్యాస్ మరియు ఆయిల్ రెండూ బయటపడవచ్చు. ఒకవేళ గ్యాస్ మరియు ఆయిల్ రెండూ బయటపడితే ముందుగా గ్యాస్ని బయటికి తీసి దాన్ని కంటైనర్లో స్టోర్ చేస్తారు. ఈ గ్యాస్ నుంచే మనం వాడే ఎల్పిజి, ఎల్ఎన్జీలు తయారవుతాయి. ఆ తర్వాత ఆయిల్ని బయటికి తీసి ప్రాసెసింగ్ కోసం దగ్గరలో ఉన్న ప్లాంట్కి పంపిస్తారు. ఇలా బయటికి తీసిన క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్లలో చాలా రకాల డస్ట్ పార్టికల్స్, తేమ ఉంటాయి. ముందుగా గ్యాస్ని కొన్ని వేల ఫిల్టర్స్ మధ్యలో నుండి పంపి దానిలో ఉన్న చెత్త రిమూవ్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని ప్రాసెస్లను యూజ్ చేసి గ్యాస్లో ఉన్న కెమికల్స్ని రిమూవ్ చేసి ప్యూర్ గ్యాస్ని తయారు చేస్తారు. ఇలా ప్యూరిఫై చేసిన గ్యాస్ మనం ఇప్పుడు ఇళ్లల్లో, ఇండస్ట్రీలలో ఎల్ఎన్జీ, ఎల్పిజీలుగా వాడుతున్నాం. ఈ ప్యూర్ గ్యాస్కి నిజానికి ఎలాంటి స్మెల్ అనేది ఉండదు. ఇది లీక్ అయినప్పుడు మనం తెలుసుకోవడానికి దీనికి మార్కఫ్లైన్ అనే కెమికల్ని యాడ్ చేస్తారు. గ్యాస్లో కలిసిన ఈ కెమికల్ వల్లే మనకి గ్యాస్ లీక్ అయ్యింది అని తెలుస్తుంది. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే క్రూడ్ ఆయిల్ని ముందుగా ఫిల్టర్ చేస్తారు. అలా ఫిల్టర్ చేసిన క్రూడ్ ఆయిల్ని ఒక పెద్ద స్ట్రైట్గా ఉండే ట్యూబ్లో వేసి హీట్ చేస్తారు. దీన్ని ఒక్కో టెంపరేచర్ హీట్ చేసినప్పుడు ఒక్కో కెమికల్ అనేది బయటికి వస్తుంది. ఇలా ఒక్క బ్యారెల్ అంటే 159 లీటర్ల క్రూడ్ ఆయిల్ నుంచి 73 లీటర్ల పెట్రోల్, 36 లీటర్ల డీజిల్, 12 లీటర్ల జెట్ ఫ్యూయల్, 6 లీటర్ల ప్రొఫేన్, 34 లీటర్ల ఇతర పదార్థాలు తయారవుతాయి. ఈ ఒక్క క్రూడ్ ఆయిల్ని యూజ్ చేసి దాదాపు 1800 రకాల ఐటమ్స్ని మనం తయారు చేస్తున్నాం. క్రూడ్ ఆయిల్లో పనికిరానిదంటూ ఏదీ లేదు. చివరికి మిగిలిన మడ్డిని కూడా మనం రోడ్లు వేయడానికి తారుగా యూజ్ చేస్తాం. మన గవర్నమెంట్ పెట్రోల్ మరియు డీజిల్ మీద ప్రైస్ని ఎలా డిసైడ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. దీని గురించి తెలుసుకునే ముందు ఓఎంసీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ గురించి ఒక్కసారి చూద్దాం. ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ చేసే పని ఏంటంటే వేరే దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ని కొని దీన్ని రిఫైన్ చేసి పెట్రోల్ మరియు డీజిల్ని తయారు చేసి డీలర్స్కి అమ్మడం. మన ఇండియా విషయానికి వస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఈ 3 మాత్రమే మెయిన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. ఈ ఇండియన్ ఆయిల్ మార్కెట్లో వీటి వాటా 90% ఉంటుంది. ఉదాహరణకి ఇండియన్ ఆయిల్ కంపెనీ సౌదీ నుంచి క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంది అనుకుందాం.
మొదట అక్కడ కొన్న క్రూడ్ ఆయిల్ని షిప్ లేదా వేరే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇండియాకి తీసుకురావాలి. అలా క్రూడ్ ఆయిల్ని కొన్న ఖర్చు, ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మరియు క్రూడ్ ఆయిల్ యొక్క ఇన్సూరెన్స్ ఛార్జెస్, ఏ పోర్ట్కి అయితే ఇంపోర్ట్ అవుతుందో ఆ పోర్ట్ యొక్క ఛార్జెస్, ఇవన్నీ కలిపి ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కాస్ట్ మన దేశానికి వచ్చేసరికి ఈరోజు రేటు ప్రకారం $62.40 అంటే $4,316 పడుతుంది. ఒక బ్యారెల్ అంటే 159 లీటర్స్. ఈ లెక్కన 1 లీటర్ క్రూడ్ ఆయిల్ మన దేశానికి వచ్చేసరికి $27.14 ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఈ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ స్టేషన్కి పంపి దీని నుంచి పెట్రోల్ మరియు డీజిల్ని తయారు చేస్తాయి. ఇలా క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేయడానికి అయ్యే ఖర్చు, మిగతా లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కలిపి లీటర్కి $7.14 ఖర్చు అవుతుంది. దీంట్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ యొక్క మార్కెటింగ్ ఖర్చు కూడా యాడ్ అవుతుంది. ఇలా రిఫైన్ అయిన పెట్రోల్, డీజిల్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ డీలర్స్కి అమ్ముతాయి. అలా డీలర్స్ వరకు వచ్చేసరికి లీటర్ పెట్రోల్ ధర $34.28 పడుతుంది. ఇప్పుడు ఆకలితో ఉన్న మన సెంట్రల్ గవర్నమెంట్ రంగంలోకి దిగుతుంది. లీటర్ పెట్రోల్కి $17.09 చొప్పున ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తుంది. మళ్ళీ దీనిపై ఒక్కో స్టేట్ ఒక్కో రూపంలో వ్యాట్ని వసూలు చేస్తాయి. ఉదాహరణకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లీటర్ పెట్రోల్పై 35.20 వ్యాట్ అంటే 18.41 వ్యాట్ రూపంలో వసూలు చేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 33% వ్యాట్ రూపంలో వసూలు చేస్తుంది. వీటితో పాటు పెట్రోల్ డీలర్స్ యొక్క కమిషన్ లీటర్కి $3.57 వీటిలో యాడ్ చేసి వచ్చే ప్రైస్ మనం కొనే రిటైల్ ప్రైస్. అలా మన గవర్నమెంట్ పుణ్యమాని $34.24 ఉండే పెట్రోల్ ధర మన గవర్నమెంట్ వేసే పన్నులతో కలిపి $55.44గా మారింది. 2018లో పన్నుల ద్వారా గవర్నమెంట్కి $2,57,900 కోట్ల లభించాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన దేశంతో పోలిస్తే పక్కనే ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో పెట్రోల్ ధరలు మనకంటే చాలా తక్కువ. దీనికి కారణం మన గవర్నమెంట్ పెట్రోల్పై వసూలు చేసే పన్నులు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పటి వరకు మన భూమి నుంచి ఎంత పెట్రోల్ని బయటికి తీసాం, ఇంకా భూమి లోపల అసలు క్రూడ్ ఆయిల్ ఎంత ఉంది అనే దాని గురించి మనం ఆలోచిస్తే 2014లో ఒక పిక్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం గత 150 సంవత్సరాల్లో మనం 1 ట్రిలియన్ ఆయిల్ బ్యారల్స్ని యూజ్ చేసాం. ఇంకా భూమి లోపల 1.5 ట్రిలియన్ బ్యారెల్స్ ఆయిల్ మాత్రమే మిగిలింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కలిపి రోజుకి 9,30,00,000 బ్యారెల్స్ ఆయిల్స్ని ఖర్చు చేస్తుంది. మన ఇండియా ఒక్కటే రోజుకి 47 లక్షల బ్యారెల్స్ ఆయిల్ని ఖర్చు చేస్తుంది. దీంట్లో 18% అంటే 7 లక్షల బ్యారెల్స్ని మనం సొంతంగా ప్రొడ్యూస్ చేస్తున్నాం. మిగిలిన 40 లక్షల బ్యారెల్స్ని అంటే 82% ఆయిల్ని మనం వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 2015లో బ్రిటిష్ పెట్రోలియం కంపెనీ చేసిన ఒక సర్వే ప్రకారం క్రూడ్ ఆయిల్ని గనక మనం ఇలాగే వాడితే మిగిలిన 1.5 ట్రిలియన్ బ్యారెల్స్ ఆయిల్ రాబోయే 54 సంవత్సరాల్లో పూర్తిగా అయిపోతుంది. అంటే 2074 వరకే భూమి మీద ఆయిల్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఆయిల్ అనేది కనిపించదు. ఈ ప్రాబ్లంని ఇప్పుడున్న టెక్నాలజీ ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి. ఒక జంతువు చనిపోయి ఆయిల్గా మారడానికి 22 లక్షల సంవత్సరాల టైం పడితే అలా సంవత్సరాల పాటు తయారైన ఈ ఆయిల్ని మనం కేవలం 174 సంవత్సరాల్లోనే ఒక్క చుక్క మిగల్చకుండా ఖాళీ చేయబోతున్నాం. నిజంగా మనిషికి ప్రకృతిని ఎంత దారుణంగా దోచుకుంటున్నాడో చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఫ్రెండ్స్ ప్రపంచాన్ని నడిపించే క్రూడ్ ఆయిల్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.